మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే అడుగుతున్నారు కదా! దానికి సంబంధించిన వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఈ ఆర్టికల్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది. ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. మనకి ఈ ఆర్టికల్‌లో ఉన్న వివరాలు చూసినట్లయితే దాదాపు ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయినట్లుగా అయితే తెలుస్తుంది. మీకు గత వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏపీ రాష్ట్రానికి వచ్చేసరికి ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ మిషన్ వాత్సల్యకి సంబంధించి ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని చెప్పడంతో ఈ స్కీమ్ అయితే ఇంకా లేట్ అయింది. కానీ ఈ ఆర్టికల్ ద్వారా అర్థమైన విషయం ఏంటంటే ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి దాదాపు జిల్లాల వారీగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. మీరు ఆ ఆర్టికల్‌లో అయితే చూడొచ్చు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 368 మంది పిల్లలు ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరిగింది. వారికి 88,32,000 రూపాయల లబ్ధి అయితే అందనుందని అయితే రాశారు. మరి అంత తక్కువ అమౌంట్ ఎందుకు వస్తుందని కాలిక్యులేట్ అయితే చేశాను. మీకు ఇక్కడ తెలిసిన విషయమే. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అందించే 4,000 రూపాయల్లో 60% అమౌంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. అంటే 2,400 అయితే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 1,600 రూపాయలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. అక్కడ ఆర్టికల్‌లో ఉన్న డేటా వచ్చేసి కేంద్ర ప్రభుత్వ వాటాకి సంబంధించి. అంటే అక్కడ ఉన్న 368 మంది పిల్లలకి కూడా నెలకి రూ. 2,400 చొప్పున చూసినట్లయితే 8,83,200 రూపాయలైతే అవుతుంది. అదే 10 నెలలకి సంబంధించి చూసినట్లయితే 88,32,000 అయితే అవుతుంది. అంటే ఆర్టికల్‌లో ఉన్న డేటా వచ్చేసి 10 నెలలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటానైతే అక్కడైతే రాశారు. అలాగే మిగతా అప్డేట్ చూసినట్లయితే మరొక 2 సంవత్సరాలైతే ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది అమలు చేస్తారని అయితే రాశారు. అంటే 2 సంవత్సరాల తర్వాత ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది ఉంటుందో లేదో తెలీదు. అలాగే ఇప్పటివరకు అప్డేట్ చూసినట్లయితే ఈ మిషన్ వాత్సల్య స్కీమ్‌కి సంబంధించి జిల్లాల వారీగా ఎలిజిబుల్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వాటా కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా అయితే ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తే ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది అమలు చేయనున్నారు. ఇక్కడ అమలు తేదీ గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు.